శ్రీమాత్రే నమః. భగవద్బంధులుగా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు. 30వ తారీఖు 4వ నెల 2026 సాక్షాత్కారంగా నారసింహస్వామి జయంతి. ఆ స్వామి అనుగ్రహ కృపా కటాక్షాలు ఈ రోజున ఎవరైతే స్వామివారిని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ అర్చిస్తూ ఆచరిస్తూ ఉంటారో ఖచ్చితంగా ఆ స్వామివారి అనుగ్రహ కృపా కటాక్షాలు మనకు దక్కుతూ ఉంటాయి. అంతేకాకుండా నారసింహస్వామికి ఎవరైతే పూజలు జరిపిస్తూ ఉంటారో, ఆ స్వామిని నమ్ముతూ ఉంటారో ధైర్యము, మనోబలము, మానసిక ఆందోళన, అంతేకాకుండా ఈ ఒక్కరోజు ఈ చిన్న పరిహారం చేశారనుకో మీకు అన్ని విధాలుగా నెగటివ్ ఎనర్జీ కాకుండా మీకు బ్లాక్ మ్యాజిక్ అంటారు కదా, ఎలాంటి దుష్టగ్రహ ప్రేత పిశాచాలు ఉన్నా కూడా ఆ స్వామిని పూజించి అర్చించడం ద్వారా మీకు అన్ని విధాలుగా జయం కలుగుతూ ఉంటుంది. ఏం చేస్తే మంచిది చెబుతున్నాను. చిన్న పరిహారం ఏమీ లేదు, చలివిడి చెయ్యండి. చలివిడి అంటే కనుక బెల్లం పిండి చేయండి, బియ్యం పిండి, బెల్లము, పాలు కలిపి 3 ప్రమిదలు చెయ్యండి. అని చెప్పేసి 3 ప్రమిదలు చేసిన తర్వాత అందులో ఆవు నెయ్యి 2 నువ్వులను ఒక దాంట్లో పోసి స్వామివారికి దీపారాధన చేయండి. మీ ఉన్న ప్రాంగణంలోనే, ఇంట్లోనే దేవతామూర్తులు ఎక్కడ తింటారో అందులో ఒక ఇత్తడి ప్లేట్ నందు తమలపాకులు వేసి నీట్గా శుభ్రంగా ఆ ప్లేట్ని చేసిన తర్వాత పసుపు కుంకుమతో ముగ్గులు వేసిన తర్వాత 2 తమలపాకులు వేసేసి 3 దీపాలు పెట్టేసి 2 దాంట్లో ఆవు నెయ్యి, ఒక ప్రమిద నందు నువ్వులను పోసి దీపారాధన చేయండి. చేసి స్వామివారికి మనసా వాచా కర్మణ ధ్యానించి వడపప్పు పానకం స్వామివారికి నివేదించి తాంబూలానికి 2 మామిడి పండ్లు, 3 తమలపాకులు, ఒక్కొక్క 1 రూపీ కాయిన్ పెట్టి స్వామివారికి తాంబూలం ఇచ్చేయండి. ఇచ్చేసి స్వామివారి అష్టకం, నారసింహస్వామి అష్టకం, నారసింహస్వామి 12 నామ స్తోత్రం పారాయణం చేయండి. చేసి 11 సార్లు చదివిన తర్వాత వడపప్పు పానకాన్ని మన గృహంలో ఉన్నవారికి కాకుండా చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి పంచిపెట్టండి. ఇది చేయడం ద్వారా మీ గృహం నందు ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది. అంతేకాకుండా నారసింహస్వామి కృపా కటాక్షాలు మీ అందరిపై సిద్ధిస్తూ ఉంటాయి. కావున ప్రతి ఒక్కరు తెలుసా ఆ నారసింహస్వామి కృప మీ అందరిపై ఉండాలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. అంతేకాకుండా డిస్క్రిప్షన్లో ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని ప్రతి ఒక్కరు తెలుసా అవకాశం బట్టి పిల్లల నుంచి పెద్దవారి వరకు చదవండి. చదవడం ద్వారా మీకు ఎలాంటి దుష్టగ్రహ ప్రేత పిశాచాలు ఉన్నా కూడా తెలుసా ఈ మంత్రం ద్వారా నారసింహస్వామి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాడు. ఎందుగడ లేని సందేహం ఉండదు అని చెప్పి చెప్తారు కదా. ఎక్కడ ఉన్నా సరే మీరు మనసు పూజ నమస్కారం చేసుకుని పూజ కార్యక్రమం జరిపించడానికి ఖచ్చితంగా మీ పక్క నుండి స్వామివారు చూస్తూ ఉంటారు పూజ. ప్రతి ఒక్కరు కూడా తెలుసా దైవానుగ్రహం ముఖ్యం. ఎంత సంపాదించి ఎంత మూట కట్టడం కాదు, దైవానుగ్రహం కావాలి. మనసుకు ప్రశాంతంగా ఉండాలి, అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలి. గృహం నందు ఎలాంటి ఇబ్బందికరంగా సమస్య లేకుండా ఉంటేనే మీరు సంపాదించిన దానికి విలువ గౌరవాలు. కావున ఆ స్వామి నారసింహస్వామి చెంచులక్ష్మి అమ్మవారి కృప అందరిపై ఉండాలని చెప్పేసి మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.